UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాజియా గారు నమస్తే అండి. నమస్తే మేడం. 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను బీటెక్ చదువుతున్నాను మేడం. మా మమ్మీ సమస్య. మా ఫాదర్ మాతో లేరు. మా ఫాదర్ అంటే ఇంతకు ముందు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను 3rd క్లాస్ లో ఏమో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? బట్టల వ్యాపారం చేస్తారు, బెడ్షీట్స్ అమ్ముతారు. అయితే మధ్యలో మమ్మీ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు వేరే ఆమెతో ఉంటున్నారు మ్యామ్. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆమెకు డివోర్స్ కాలేదంట. మా అత్తయ్య చెప్పింది మాకు, మా డాడీ వాళ్ళ సిస్టర్. మీ అమ్మగారు ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది కూడా ఒక రీజన్. సరే, వెళ్ళిపోయినోడు దూరంగా కోపంతో వెళ్ళి అలిగి వెళ్ళిపోవాలా? ఇంకొక ఆవిడ తగులుకోవడం ఏంటమ్మా? అది కూడా మా డాడీ తగులుకోలేదు. మా పెద్దనాన్న ఉన్ను మా డాడీ, మా మమ్మీ వాళ్ళ, మా డాడీ వాళ్ళ డాడీ ఫోర్స్ చేశారంట. ఆవిడ కూడా ముస్లిమేనా? ముస్లిమే. అసలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినాక నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మ ఎలా ఉంది అని ఏ రోజైనా మెయింటెనెన్స్ కానీ, ఖర్చులకు కానీ, చదువు ఫీజులకు కానీ ఏమైనా పంపించాడా మీ నాన్న? ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు మేడం. మా మమ్మీ స్కూల్ అమ్మి కష్టపడ్డది. మా మమ్మీ ఏమందంటే, నా దగ్గర ఇప్పుడు నేను ఉన్నంత వరకు నేను అప్పు తెచ్చో ఏమన్నా చేస్తాను, వాళ్ళకి మనీ ఇచ్చేయి. నీ పిల్లలు అంటున్నావు కదా, సరే నేను మనీ నేను ఎట్లా. ఏంటి ఇప్పుడు ఆ రెండో ఆవిడని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడా? అవును, ముగ్గురు ఉన్నారు. ఏది మీ నాన్న ద్వారా ముగ్గురు పిల్లలా? అవును మేడం. నమస్కారం, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మన హిట్ టీవీలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో టాప్ 2 పొజిషన్లో ఉంటుంది మన ఈ ప్రోగ్రాం అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మరి మీకున్న సమస్యలకి తనదైన స్టైల్లో పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి మ్యామ్. సో మేడం ఉన్నారు మనతోటి. మరి ఈరోజు ఎటువంటి పరిష్కారాలు ఇస్తారో వేచి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే రీనా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈరోజు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. షూర్ అండి. హలో అండి, నమస్కారం. హలో. హలో అండి, నమస్కారం అండి. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం మేడం, మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ నాజియా. నాజియా గారు, ఓకే. సో మీకోసం ప్రత్యేకించి అడ్వకేట్ రమ్య గారు టైం కేటాయిస్తున్నారు. సో మీ యొక్క పరిష్కారాన్ని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి, మాట్లాడండి. నాజియా గారు నమస్తే అండి. నమస్తే మేడం. 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను బీటెక్ చదువుతున్నాను మేడం. మా మమ్మీ సమస్య. మా ఫాదర్ మాతో లేరు. అయితే మా ఫాదర్ అంటే ఇంతకు ముందు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను 3rd క్లాస్ లో ఏమో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా అమ్మమ్మకి అప్పుడే హెల్త్ పాడైంది. మా అమ్మని మా మమ్మీనే చూసుకుంటారు. మేడం, మీరు 3rd క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయారంటే మీ నాన్నగారు వదిలేసి 20 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను మేడం. మధ్యలో ఇస్తే వచ్చారు మా ఫాదర్. ఒక్క నిమిషం అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తారు? బట్టల వ్యాపారం చేస్తారు, బెడ్షీట్స్ అమ్ముతారు. మీరు ఎంతమంది పిల్లలమ్మా మీ అమ్మ నాన్నకి, మీరు కాకుండా? ఇంకా నేను ఒక్కదాన్నే మా మమ్మీకి. ఒకతే కూతురు, ఓకే. ఓకే. అయితే మధ్యలో మమ్మీ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. ఏది, ఎన్ని సంవత్సరాల క్రితం? మొన్న రీసెంట్ గా. నేను 10th అయిపోయింది, ఇప్పుడు 10th లోకి వెళ్తాను మేడం. అప్పుడు కంప్లైంట్ ఇస్తే మా ఫాదర్ ఏమన్నారంటే, నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసేస్తా. ఇప్పుడు వేరే ఆమెతో ఉంటున్నారు మ్యామ్. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆమెకు డివోర్స్ కాలేదంట. మా అత్తయ్య చెప్పింది మాకు, మా డాడీ వాళ్ళ సిస్టర్. మేడం ఒక్క నిమిషం నజియా గారు, మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? నేను ఇప్పుడు 21 ఇయర్స్. 21 ఇయర్స్. మీరు 10th క్లాస్ లో ఉండగా మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారా? అవును మేడం. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరు చెప్తున్నది? ఒక 4-5 ఇయర్స్ బ్యాక్? అంతే మేడం. ఓకే. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ నాన్నగారు వచ్చి, నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటాను, కులా ఇచ్చేస్తాను మీ అమ్మగారికి అన్నాడా? వాళ్ళని ఇంకా తీసేస్తా లైఫ్ లో నుంచి అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు. ఎవరిని, వాళ్ళనా మిమ్మల్ని? వాళ్ళని. అంటే మేము కదా మేడం ఫస్ట్. ఇప్పుడు రెండో ఆవిడ్ని ఎంతకాలం నుంచి ఆయన పరిచయం ఉంది? పెళ్లి చేసుకున్నాడా, నికా చేసుకున్నాడా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి?
అంటే మా ఫాదర్ నాకు చెప్పింది చెప్తాను మేడం. మా ఫాదర్ ఏమన్నారంటే ఇట్లా నాకు ఒక కూతురు ఉంది, ఇంకా నాకు వైఫ్ కూడా ఉంది. వాళ్ళు ప్రస్తుతం మాకు చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను మాట్లాడట్లేదు. కానీ ఎప్పటికైనా వాళ్ళు వదిలేస్తారనే కాదు, వాళ్ళ అమ్మని చూసుకుంటుందని నాకు కోపం వచ్చింది, నా దగ్గర ఉండట్లేదని అని మా ఫాదర్ అట్లా చెప్పారంట వాళ్ళకు. ఆమె ఏమన్నదంటే నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చనిపోతా, నువ్వే కావాలి అనేసి అన్నారంట. మా పెద్దనాన్న ఏంటంటే మా డాడీకి అంటే చదువు రాదు మేడం, ఏం చదువుకోలే మా ఫాదర్. ఓన్లీ ఆయన స్పెల్లింగ్ నాది మమ్మీది తప్పితే ఆయనకి ఇంకా సిగ్నేచర్ కూడా సరిగ్గా రాదు, చెప్పగలరు నోరుతో. అయితే మా ఫాదర్ ఇట్లా చేస్తున్నారని అంటే ఆయన కిందే వర్క్ చేస్తారు, మా పెద్దనాన్న కింద మా ఫాదర్. అయితే మనీ ఇస్తాడు వర్క్ చేస్తే. అయితే నువ్వు అసలు ఆమెతో ఉండొద్దు అంటే మా మమ్మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందంట మా పెద్దనాన్నకి. అది మమ్మీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ కావాలి అన్నట్టు. అయితే మా మమ్మీకి అట్లాంటి ఏం నచ్చవు. ఇప్పుడు మా మమ్మీ ఎట్లా అంటే మా ఫాదర్ తో మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చదు, మా పెద్దనాన్నకి నచ్చదు. నజియా గారు ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒకసారి చెప్తాను వినండి అమ్మా. మీరేమంటున్నారంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ చదువుతున్నారు, 21 years. మీ అమ్మగారికి మీ నాన్నగారికి మ్యారేజ్ అయిన తర్వాత మీరు 3 years ఉండగా మీ నాన్నగారు మీ అమ్మగారిని వదిలేశారు. వదిలేయడానికి కారణం ఏంటి అంటే అప్పుడు కాదు మేడం, నాకు అప్పుడు 11 years 12 years మేడం, అప్పుడు వెళ్ళిపోయారు. 11 years 12 years మీ నాన్నగారు మీ అమ్మగారు కలిసే ఉన్నారా? అప్పటి వరకు బాగానే ఉన్నారు. మీ నాన్నగారు మీ పెదనాన్న దగ్గర ఎంప్లాయీ కింద ఆ బట్టల షాప్ కి సంబంధించి పని చేస్తాడు, ఆయన శాలరీ ఇస్తూ ఉంటాడు. మీ పెదనాన్నకి మీ అమ్మ మీద కన్నుంది, ఆయన పెట్టిన ఫిట్టింగులు ఒక రకమైన డౌట్ క్రియేట్ చేయడం మీ నాన్నగారు వెళ్ళిపోవడానికి ఒక కారణం. ఇంకొకటి మీ అమ్మగారు ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది కూడా ఒక రీజన్. సరే వెళ్ళిపోయినోడు దూరంగా కోపంతో వెళ్ళి అలిగి వెళ్ళిపోవాలా, ఇంకొక ఆవిడ తగులుకోవడం ఏంటమ్మా? అది కూడా మా డాడీ తగులుకోలేదు, మా పెద్దనాన్న ఉన్ను మా డాడీ మా డాడీ వల్ల డాడీ ఫోర్స్ చేశారంట. మంచి అమ్మాయి ఉంది ఇట్లా చేసుకో, ఆమె రాదు ఇంకా. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, ఆవిడ మంచి అమ్మాయి ఎట్లా అవుతుంది? ఆమె వాళ్ళ హస్బెండ్ తాగుతాడంట, ఆయనతో టార్చర్ ఉందని మా మమ్మీ. ఆవిడ కూడా ముస్లిమేనమ్మా? ఆవిడ కూడా ముస్లిమేనా? ముస్లిమే. మరి భర్తతో విడాకులు అవ్వకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడమో ఇంకో వ్యక్తితో సహజీవనం చేయడము అనేది చాలా తప్పు విషయం కదమ్మా. అలా ఎందుకు ఎంకరేజ్ చేశాడు మీ తాత గాని మీ పెదనాన్న గాని? మా డాడీ ఏం చేసేవారంటే మేము ఎప్పుడు కాంటాక్ట్ చేయాలని చూసినా నెంబర్లు దొరికినప్పుడల్లా నేనే చేసేదాన్ని. మా మమ్మీ మాట్లాడేసరికి మా డాడీ సిమ్ తీసేసేటోడు, సిమ్ తీసేసి పడేసి వేరే కొత్త సిమ్ వాడేటోడు. అయితే కంప్లైంట్ ఇచ్చాక ఒక్కసారి పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మా మమ్మీ అది సఖీ సెంటర్ కి కూడా వెళ్ళిండ్రు. నేను కూడా మా మమ్మీతో అన్నా ఇట్లా వెళ్ళి ఏదో ఒకటి అట్లా చేయకూడదు కదా మేడం. మా మమ్మీ నమ్మి మీ నాన్నగారు వదిలేసిన తర్వాత మిమ్మల్ని మీ అమ్మగారికి పోషణ ఎట్లా అమ్మా? మెయింటెనెన్స్ గానీ, తింటం గానీ, రెంట్లు గానీ? అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది మేడం. మీ అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది? ప్లేస్ ఇస్తే మా మమ్మీ పూలు అమ్మేది మేడం, పొద్దున్న సాయంత్రం ఫ్లవర్స్ పెట్టేది బండి మీద పెట్టి ఇంకా నన్ను చూసుకుంది. ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య కూడా ఇట్లా అన్నారంట కదా, నీ వైఫ్ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పిండ్రు. ఇప్పుడు మొన్న కూడా మా అత్తయ్య వచ్చిండ్రు, మా డాడీ నాతో మాట్లాడుతున్నారు కాల్లో. మా అత్తయ్య ఏమంటున్నారు, మా అత్తయ్య రాగానే మా డాడీ అన్నారు ఏంది షాహిదా వచ్చిందా అని అంటే అవును డాడీ ఎందుకు అని అన్నా. ఒకసారి మాట్లాడతా అని అన్నారు. మాట్లాడినప్పుడు మా అత్తయ్య ఏమని అడగాలి, ఇట్లా నువ్వు తప్పు చేసినావు కదా ఎట్లా వదిలి వెళ్ళిపోతావు, ఇట్లా చేయడం తప్పు కదా, సనానున్నో ఎట్లా రుక్సాన్ అక్కను వదిలేసి వెళ్ళిపోయానో అనకుండా మా అత్తయ్య ఏమంటుంది, నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అని అడుగుతుంది. మా డాడీ ఇంకా రివర్స్ నన్ను అంటాడు, ఇంకా తిట్టాల్సింది పోయి అట్లా నన్ను మీ పిల్లల్ని ఎట్లా వదిలేసి నువ్వు అట్లా ఎట్లా వెళ్ళిపోతావు అని అడగాల్సింది పోయి నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అంటది ఏంటి అని మా డాడీ అన్నారు. ఆయనకు బుద్ధి లేదు, వేరే వాళ్ళ గురించి సలహాలు చెప్తాడా? ఆయన చూసుకోవచ్చుగా సొంత భార్య పిల్లల్ని. సొంత భార్య పిల్లల్ని ఆయనే చూసుకోవట్లా, బయట వాళ్ళు మాత్రం గౌరవంగా మాట్లాడాలా? ఆయన చేసే పనికే కదమ్మా వాళ్ళు మాట్లాడుతున్నది అట్లాగా. సరే ఓకే, అసలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినాక నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మ ఎలా ఉంది అని ఏ రోజున మెయింటెనెన్స్ గానీ, ఖర్చులకు గానీ, చదువు ఫీజులకు గానీ ఏమైనా పంపించాడా మీ నాన్న? ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు మేడం.
పూలు అమ్మి కష్టపడ్డది. ఇప్పుడు మా మమ్మీకి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి మేడం. పక్కన ఇట్లా చెస్ట్ దగ్గర గడ్డలాగా అవుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియదు. ఇక మా మమ్మీకి హాస్పిటల్లో చూపిద్దామని MGM కి తీసుకొని వెళ్ళాను మేడం. వాళ్ళు ఏమన్నారంటే అంటే ఈమెకి బాడీ సపోర్ట్ చేయట్లేదు అమ్మా, ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినా గానీ ఆమెకి బాడీ తట్టుకోలేదు, ఇప్పుడు చేయలేము, 3 months తర్వాత రండి అని అన్నారు. ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని డిప్లొమాలో మళ్ళీ మా అమ్మమ్మకి కూడా హెల్త్ పాడైంది. ఆమె 90 years వరకు బతికింది మేడం. మమ్మీనే చూసుకుంది, మామయ్య వాళ్ళు ఏం చూసుకోలే. ఇక అన్ని మంచంలో ఉన్నా గానీ మమ్మీనే చూసుకుంది. ఇక నేను మమ్మీనే చూసుకునేది. మా అత్త అయితే ఒక రైస్ కూడా తెచ్చి ఇవ్వలే. మేము ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మని పెట్టాం. పెట్టినప్పుడు 10 days ఏమో మేము అక్కడే ఉన్నాం. అసలు మాకు రైస్ కూడా తెచ్చిలే. పక్కన వాళ్ళు అడిగిండ్రు, మీకు అసలు ఏంటి ఎవరు లేరా ఫ్యామిలీ, ఏంటి ఇంతగానో ఆమెకి హెల్త్ కూడా మీ నాన్న రాలేదమ్మా కనీసం మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని? లేదు మేడం, మా అత్తయ్యకి అన్ని చెప్పేదాన్ని నేను. ఇట్లా అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, ఇట్లా మా అమ్మమ్మకి బాగాలేదు అని అన్ని చెప్పేదాన్ని. మా అత్తయ్య కూడా పాపం ఒకప్పుడు సపోర్ట్ చేసిండు, వాళ్ళ హస్బెండ్ చేసిండు. ఇగో ఇక్కడ పలానా చోటు ఉన్నాడు కానీ నా పేరు చెప్పకండి, నేను ఇట్లా చెప్పిందని అని అన్నారు. అట్లా మా మమ్మీ పోయి పట్టుకొని వచ్చింది డైరెక్ట్. అయితే పట్టుకొని వస్తే మా డాడీ వచ్చినప్పుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు నైన్త్ ఎండింగ్ కదా, నువ్వు ఇప్పుడు 10th లోకి వెళ్తావు కానీ రిజల్ట్ వచ్చే లోపు నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసి మీతోటే లైఫ్ లాంగ్ ఉంటా అంటే, మా మమ్మీ ఏమందంటే నా దగ్గర ఇప్పుడు నేను ఉన్నంత వరకు నేను అప్పు తెచ్చో ఏమన్నా చేస్తాను, వాళ్ళకి మనీ ఇచ్చేయి, నీ పిల్లలు అంటున్నావు కదా, సరే నేను మనీ నేను ఎట్లా. ఇప్పుడు రెండో ఆవిడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడా? అవును, 3 ఉన్నారు. ఏది మీ నాన్న ద్వారా 3 పిల్లలా? అవును మేడం. ఆవిడ ఎందుకు వదిలేస్తుందమ్మా 3 పిల్లల్ని పెట్టుకున్న ఆవిడ? ఆమెకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది మేడం. ఉంది, అయినా కానీ మీ నాన్న ఇంకో 3 అన్నాడుగా వెళ్ళి. సరే, ఉన్న ఒక కూతుర్ని చూసుకోలేదు కానీ బయటకు వెళ్ళి ఇంకో 3 అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను తప్పు చేసిన అసలు నేను అనుకోలేదు, నా వల్ల తప్పు జరిగిపోయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నేను అన్నా కదా, నా లైఫ్ లో ఎంత మంది అడిగిండ్రు ఫాదర్ లేరా అది ఇది అని. నేను ఇప్పుడు వరకు కూడా ఎవరికి చెప్పలే డాడీ ఇట్లా నా ఫాదర్ లేరని. బయట జాబ్ చేస్తారు, ఎప్పుడో ఒకసారి వస్తారని చెప్పుకున్నా. ఇప్పుడు వరకు నా ఫ్రెండ్స్ కూడా తెలియదు మీరు లేరని అని నేను చెప్పా. ఇప్పటికైనా ఏం పోలేదు. నేను ఇంకా కావాలంటే మా మమ్మీ ఇది కూడా అంది, ఏదన్నా కావాలంటే ఒకవేళ వాళ్ళు నిన్ను ఇచ్చేస్తారు, ఫోర్స్ చేస్తారంటే నా మీద వేసుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చే. ఇప్పుడు ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలే మేడం. అది ఇప్పుడు మా మావయ్య వాళ్ళు అయితే మమ్మల్ని చూడరు. మా మావయ్య 10 రూపాయలు కూడా ఇవ్వడు మాకు. ఆయన ఫ్యామిలీ ఏంటో ఆయనకి. మా అత్తయ్య మంచిది కాదు. మా అత్తయ్యకి డబ్బులు అంటేనే ఇంకా అదే ఉంటది, ఇంకా డబ్బు 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 అంతే. అట్లానే మా మమ్మీ అన్నది కదా, ఇప్పటికైనా వచ్చేయచ్చు కదా అని అంతే. ఏమంటాడు మీ నాన్న? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో 5 years బ్యాక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే నేను వాళ్ళతో ఏదో తేల్చుకొని వస్తానన్నాడు, ఇంతవరకు రాలా. ఇప్పుడేమంటాడు? అది కూడా వెళ్ళినప్పుడు కూడా పారిపోయాడు మేడం, చెప్పి వెళ్ళని. ఆమె మా డాడీ ఉన్నప్పుడు ఆమె కాల్ చేసింది, నేను విషం తాగి పిల్లలకు విషం ఇచ్చి చచ్చిపోతా, మీ ఫ్యామిలీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసింది. అప్పుడు కూడా సరిగ్గా ఉండనియలే. రెండో ఆవిడ పెళ్లి చేసుకున్నాడంట మీ నాన్న? అది మాకు తెలియదు మేడం. ఉందో అంటే మ్యారేజ్ మేము చూసిన అంటే రీల్స్ లో, అంటే మామూలుగా ఆమె రీల్స్ చేస్తుంది, ఆమెకి ఇన్స్టా ఉంది. అయితే అందులో చూసినంత వరకు అయితే మెల్లో మాకు అది ఉంటది కదా మేడం, కాలిపోతుంది, అది లేదు. కానీ మా అత్తయ్య చెప్పింది ఏంటంటే, మా తాతయ్య మ్యారేజ్ చేశాడు, మా తాతయ్య పెద్దనాన్న కలిసి మ్యారేజ్ చేశారు, డబ్బులు కూడా వాళ్ళే అరేంజ్ చేశారని చెప్పిండ్రు. పెళ్ళైతే అయ్యింది, వేసుకున్నా వేసుకోకపోయినా. ఎందుకంటే 3 పిల్లల్ని కనింది. పిల్లల బర్త్ సర్టిఫికేట్ లో ఆల్రెడీ ఈయన పేరే ఫాదర్ పేరుగా ఉంటది కదమ్మా. సరే, ఇప్పుడు మీ నాన్న ఇంతకీ ఫైనల్ గా ఏమంటున్నాడు? నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మేడం. అంటే మా ఫాదర్ అంతా చెప్పింది, అంటే ఇట్లా నేను మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పినాయి అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా అయింది, ఇట్లా మనీ ఎవరు ఇచ్చారని, అసలు మా పెద్దనాన్న ఏం చేశారు, మా తాతయ్య ఏమన్నారు, అన్ని నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నేను రికార్డ్ చేసి పెట్టా మా డాడీ వాయిస్. అలాగే అమ్మా, మేము వింటాం గానీ అసలు ఇప్పుడు ఫైనల్ గా మీ నాన్న ఏమంటున్నాడు?
మా డాడీకి రావాలనే ఉంది కానీ ఆమె ఫోర్స్ చేస్తుంది అని అంటున్నారు. నేనేమన్నానంటే మా మమ్మీ ఇది కూడా అంది అక్కడ, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇది అంది, నీ పిల్లలు అంటున్నావు కాబట్టి నువ్వు కష్టపడి వాళ్ళకి డబ్బులు పంపివు, నేను కాదను, దానికోసం నేను ఆపను అని కూడా అంది. కానీ మాతో ఉండు అని అంది. అయితే దానికి ఏంటంటే ఆమె నన్ను వదలదు, ఆమె నన్ను చికాకు చేస్తుంది అని అంటాడు. కానీ నాకు మీ దగ్గర ఉండాలని ఉంది అని అంటాడు. అవునమ్మా, మరి మీ అమ్మగారు ఆ చికాకు మీ అమ్మగారు ఎందుకు చేయలేదు? ఆవిడకి చట్ట ప్రకారం సర్వ హక్కులు ఉన్నాయి, ఆవిడ ఎందుకు కేసులు ఫైల్ చేయలేదమ్మా మీ నాన్న మీద? అంటే మా మమ్మీకి మా అమ్మమ్మ హెల్త్ పాడైంది కదా మేడం, మా మావయ్య చూసుకోరు, మంచంలో పడిపోయింది మా అమ్మమ్మ. ఇక మదర్ ని చూసుకోవడమే సరిపోయింది, వాళ్ళ మదర్ ని. మీ అమ్మగారు ఉన్నారా తల్లి ఇప్పుడు? ఉన్నారు మేడం. ఒకసారి మాట్లాడిచ్చండి, అసలు ఆవిడేమి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఒకసారి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరేంటమ్మా? రుక్సానా మేడం. రుక్సానా మేడం. అమ్మా, అసలు ఏంటి ఇన్ని సంవత్సరాలు మీ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే మీరు కనీసం కేసులు ఫైల్ చేయలేదు, పాప మెయింటెనెన్స్ అడగొచ్చు, ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఊరుకున్నారు, అదేమన్నా ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ చెయ్యనన్నారు మేడం. అప్పుడు ఎందుకమ్మా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఈ సార్ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ నుంచి అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నారని చెప్పారు మా ఆడపిల్ల వాళ్ళు. నేను డైరెక్ట్ ఇక్కడ సార్ తో మాట్లాడి, సిఏ గారితో మాట్లాడి, ఇక్కడ సిఏ గారితో అక్కడ సిఏ గారితో మాట్లాడిపించి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ కి వెళ్ళేసి ఆయన తప్పించేశారు. అక్కడ నుంచి తప్పించేసి నువ్వు అతన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందాం అనుకున్నావు, ఆయన తప్పించేసి పారిపోయాడు, మీకు అందుబాటులో దొరకల. పట్టుకొని స్టేషన్ లో కూర్చోబెట్టాం మేడం. అయితే ఆ సిఏ గారు ఏం చేశారు, లెటర్ రాయించారు. ఈ వాళ్ళు ఏమని మా బావ అక్కడ నుంచి అంతా ఆయనే ప్లానింగ్ ప్రకారం మొత్తం చేయించుకుంటే ఆయన పట్టుకొని ఉన్నారు మేడం. అక్కడ ఆయన బెడ్షీట్స్ అమ్మడం, ఇంకేదో పౌడర్ అంట, అది ఇది అవి బిజినెస్ చేసుకుంటే 10 members అయినా ఆయన మెయింటైన్ చేస్తాడు మేడం. ఆయన చేతి కింద అప్పటి నుంచే చెప్తున్నా, నాకు అక్కడ ఇగో ఇట్లా ఉంది, నన్ను పక్కకు తప్పియాలనుకుంటున్నారు వాళ్ళు, వద్దు చూడు నువ్వు ఇట్లా అంటే. ఒకసారి తీసుకెళ్లిపోతే వచ్చేసి ఇగో మా అన్నయ్య ఇట్లా అంటున్నాడు, వెళ్ళొద్దు అనేసి అన్నాడు, దొంగతనంగా మళ్ళీ నేను ఇక్కడికే వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ రాసి వాళ్ళు వారం తర్వాత మీ ఆయన మీ దగ్గరకు వచ్చేస్తారని మా బావ చెప్పి ఆయనతో రాయించిన తర్వాత అక్కడ నాకు ఉండడానికి ఏం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను మేడం అక్కడికి మహబూబ్ నగర్ కి. పాపని ఇక్కడే పెట్టేసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆ సార్ తో మాట్లాడితే ఆ లెటర్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాను. మళ్ళీ 1 week తర్వాత సార్ నాకు నెంబర్ ఇస్తారు, ఏదైనా అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయమ్మా అని. అయితే సిఏ గారికి మళ్ళీ రాకపోతే నేను సార్ తో ఫోన్ చేస్తే ఇట్లా అవసరం లేదులేమ్మా, నువ్వు ఏదో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు, ఆయన వస్తానన్నవాడు వచ్చేయచ్చు కదా, అవతల అమ్మాయిని తేల్చుకొని. ఏదైనా ఆవిడ కేసులు వేస్తే కోర్టుల చుట్టూ తిరగాల, భార్య పిల్లలకి న్యాయం చేయాలనుకునేవాడు వచ్చేయచ్చు కదా, ఎందుకు రాలేదు? అయితే ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెడితే మళ్ళీ వీళ్ళు కాల్ చేసి నాకు ఆయన అక్కడి నుంచి పంపించేసి నేను వచ్చేస్తున్నా, ఆయన అక్కడ ఉంచొద్దు, అది ఇది వాళ్ళు ఇది చేశారు అని చెప్తే నేను నువ్వు ఇక్కడికి రా, అప్పటి వరకు ఆయన అక్కడే ఉంచాలి, నువ్వు రాంది మాత్రం ఆయన పక్కకి వెళ్ళొద్దు అని. ఆయన రాగానే ఆయన పంపించేసిన తర్వాత ఈయన ఒక 6 రోజులేమో ఉన్నాడు మేడం. ఉండేసి నేను స్టేషన్ కి తీసుకెళ్ళిన సిఏ దగ్గరికి, మళ్ళీ తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఇట్లనే కాముగా ఉండొద్దు అని చెప్పేసి స్టేషన్ కి తీసుకెళ్లి, సార్ చూడండి సార్ ఇట్లా అని చెప్తే నేను ఇట్లా అక్కడ ఒక ఆమెతో ఉన్నానని చెప్తే అప్పుడు చెప్పిండు. చెప్తే నేను అన్నా అక్కడ ఆమెను ఎట్లు ఉంచుకున్నావు నువ్వు, నేను ఇక్కడ ఉన్నాను, మరి నా కూతురు నన్ను ఏం చేయాలనుకున్నావు అనేసి చెప్పేసి అడిగాను డైరెక్ట్. నువ్వు ఉంటేనేమో ఉండు, లేకపోతే కేసు కావాలి నాకు అన్నట్టుగా నేను ఉన్నాను మేడం. అదే అట్లా పెట్టేసరికి నేను అప్పటికి ఒక మాట చెప్పాను, తీసుకొచ్చుకుంటానంటే మా ఊరికే తెచ్చుకొని వేరే ఇల్లు పెట్టుకుంటావు కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి, మాకు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో నాకు నా కూతురికి అయితే నాకు డబ్బులు ఏదో ఇంట్లో కిరాణా అదంతా ఎంత సంపాదిస్తాడమ్మా మీ ఆయన చెప్తే ఏమన్నారు తెలుసా మేడం, అయితే మాకు ఇల్లు నా ప్లేస్ ఇస్తే నేను ఇల్లు కట్టుకున్నాను మేడం, అందులో తీసుకొచ్చి పెడతా అంటాడు. నేను అన్న మా ఇంట్లో ఇట్లా పెడతాను, నేను అందరితో ఫైట్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళతో మా అమ్మని చూసుకొని, మా అన్నయ్య వాళ్ళు మా అమ్మని చూడలేదు, నేను ఎంత ఫైట్ చేసుకున్నా. సిఐ గారు నెంబర్ ఇచ్చారు నాకు, మా గల్లీ వాళ్ళు కూడా ఏం చేశారు, మా అన్నయ్య వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఆ టైంలో కూడా నన్ను బయటికి వేశారు మేడం. నేను ఎప్పటి నుంచి 14 years కాడ నుంచి నేను ఇక్కడే ఉన్నాను, మా అమ్మని వాళ్ళు పట్టించుకోలేదు. 2 కోడళ్ళు, ఒక కోడలేమో కర్ణాటకలో ఉంది, మా అన్నయ్య
వాళ్ళేమో అక్కడ ఉంటారు, ఒక్క అన్నయ్య ఇక్కడ ఉంటాడు. ఆయనకి మ్యారేజ్ చేసిన తర్వాత ఆమె వాళ్ళ భార్య మాటల్లో ఉండి ఆయన కూడా మాకు వ్యతిరేకంగా అయ్యి గల్లీ వాళ్ళతో ఫైట్ చేస్తే మా అమ్మ ఒకటే మాట అన్నది, అమ్మా నీకు నీ జీవితం ఆగం చేస్తాను, నేను రోడ్డు నేస్తాను. నాకు పట్టుకొని తీసుకెళ్లి నాకు ఈ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేయించింది మేడం. మీ అమ్మ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల నీకు ఆల్రెడీ అన్నదమ్ములతోటి గొడవ ఉంది, వాళ్ళు ఎవరు నిన్ను చేరదీయరు, నీకు హెల్ప్ చేయరు. ఓకే. ఇచ్చేసేసరికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పువ్వులు పెట్టుకొని నేను బండి మీద 3 టౌన్ దగ్గరే అదే పోలీస్ స్టేషన్ దగ్గర పూలు పెట్టుకునేదాన్ని. పిల్లని బండి మీద పెట్టుకొని తీసుకెళ్లి మా అమ్మని చూసుకుంటా అదే అంటే నేను మా అమ్మ నాకు ఇచ్చేసినందుకు మా అన్నయ్య ఒక్కన్నయ్య అయినా 2 అన్నయ్యలు ఈ ఆడాము ఉంది కదా, మీ అమ్మ మాకు ఏది ఇయ్యదు చేయదు. మా అమ్మ 20 సంవత్సరాలు అయిందని మా అన్నయ్య వెళ్ళిపోయి, అయితే కళ్ళల్లో కనబడుతున్నాడు అది ఇది అని చెప్తే నా దగ్గర ఎంతో అంత అప్పుడు నేను పూలు అమ్మేదాన్ని, నా చేతిలో డబ్బులు నేను అమ్మ కలవరిస్తా ఉంది, కొడుకు అంటుంది చెప్పేసి కర్ణాటక వెళ్ళాను మేడం నేను. వెతకడానికి కదా, ఆయనకు అక్కడ అంటే ఆమెనే చేసాం మేము కోడల్ని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, మా అన్నయ్య మాట్లాడేసి నేను కొత్తగూడెం వస్తాను 20 సంవత్సరాల తర్వాత మా అమ్మ ఎందుకంటే కొడుకు అంటుందని చెప్పి నేను వెళ్ళిన తప్పు నాది, ఎందుకంటే చూస్తానండి అంటే అమ్మ మనసు కొట్టుకుంటానని తీసుకెళ్తే మా అన్నయ్య ఇక్కడికి వస్తా అన్నాడు. సరేలే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో రేషన్ నేనే ఇంట్లో రేషన్ వేయించి నేను ఇంటికి టికెట్లు పెట్టుకొని తీసుకొచ్చా చూస్తా అంటే మళ్ళీ కొత్తగూడెం. అసలు వాళ్ళు గాజులు వేసుకునే అన్నయ్య ఆ టైంలో నేను వాళ్ళ ఇంట్లో వేయించి నేను ఇక్కడ తీసుకొచ్చాను మేడం. తీసుకొచ్చేసరికి ఈ ఆడాము ఉంది కదా మా ఇంకో చిన్నన్నయ్య భార్య, ఆమె ఏం చేసింది మా అన్నయ్యకి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నీకు ఏదో ఉన్నది తీసేసుకోవాలి చెయ్యాలి ఇప్పుడే పంచుకోవాలి నువ్వు వెళ్ళొద్దు బావ అని చెప్పి మా అన్నయ్య అటువైపు తిప్పేసుకునేసరికి వాళ్ళందరూ మా అన్నయ్య మళ్ళీ నాకు ఇచ్చేసి మా అమ్మతో గొడవ పెట్టుకోవడం. ఒక్క నిమిషం అమ్మా, ఇంత డీటెయిల్ గా అవసరం లేదు. మీ అమ్మగారికి ఉన్నదే ఒక ఆస్తి, అది నీకు రాసేసింది అంతేనా? కాదు, వాళ్ళకు ఇచ్చింది నాకు ముగ్గురికి మేడం, ముగ్గురికి సమానంగానే పంచింది, అయినా కూడా వాళ్ళకి నీకు ఇవ్వడం ఇష్టం లేదు అంతేనా? ఆమెకి ఇష్టం లేదు. ఓకే, ఇక అక్కడితో ఆ గొడవ అయిపోయింది. వాళ్ళకి మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నట్టు లెక్క, ఆస్తి తగాదాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చే ఆస్తి ఏమైనా ఉందా? మీకు ఏం కావాలి? కాదు మేడం, ఇప్పుడు తను నాతో ఉండి వేరే ఆమెతో ఉంటున్నాడు, అది నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు రూపాయి ఇవ్వకపోయినా బాధ, తను తప్పు చేసిండు. ఇప్పుడు అందరి ముందు ఏంటిది మళ్ళీ ఆయన ఏమన్నాడు, అందరి మాటలలో వచ్చేసి నేనే వదులుకున్నా, మీ అమ్మ తప్పేం లేదు, తక్కువ తెచ్చినా ఇంట్లో వండి తినిపించి మమ్మల్ని మంచిగా చూసుకునేది అని కూతురు దగ్గర చెప్పుకున్నాడు మేడం. మరి అలాంటప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు కదా, మరి నేను మళ్ళీ ఏమంటాడు, అక్కడ యోగి పాలన ఉంది, అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తే ఈమె అక్కడికి వెళ్తే అది చేసేస్తారు ఇది చేస్తారు, నీళ్ళకి అందరు చల్లగా ఉండరు మెల్లగా ఉండరు, ఆమె అసలు చాలా ఇది అది అనేసి అంటా ఉన్నాడు. నేనన్నా అది ఇది అంటే మరి నేనేంటిది, అసలు నన్ను అసలు లెక్కలోకే తీసుకోకుండా ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నారు మేడం. నాకు ఎట్లనో బాధ అనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పు అనిపించేటట్టు కాకుండా నువ్వు ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే నేను చావనన్నా చేస్తా, లేకపోతే సిమ్ చేస్తా, మీ కాంటాక్ట్ లో కూడా రానంటున్నాడు. అంటే వాళ్ళు అంత ఇదిగా నేను అప్పటికి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెతుక్కుంటూ ఉన్నాను. మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను మేడం. అంటే వీళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోయినారు, అక్కడ ఎక్కడైతే వెళ్ళిపోవాలి అక్కడ పోయి చేరుకున్నాడు, నేనేం వెతుక్కుంటూ ఉన్నాను. మళ్ళీ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అని కూడా చెప్పట్లేదు. సరే రుక్సానా గారు, అసలు మీకు ఏం కావాలి? ఇప్పుడు మా షోకి కాల్ చేయడానికి కారణం ఏంటి? మీ డౌట్స్ ఏంటమ్మా? కాదు మేడం, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఉంటేనేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఆయన తప్పు చేసింది మేడం, ఏదో ఒకటి కేసు అయినా అవ్వాలి అనేసి మేడం. అదేనమ్మా, మీ ఆయన తప్పు ఇప్పటి వరకు అయితే చూసుకోవట్లేడు కూడా, మరి నాకు కాకుండా ఉన్నాడు, అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను ప్రతి దానికి ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లనే చేసుకుంటూ నేను నా లైఫ్ నాకు అసలు ఎంత బాధగా ఉందో మేడం. అదే అమ్మా, మీకు లీగాలిటీ ఏముందో చెప్తాను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడడానికి ఆయన ఫోన్ తీయొచ్చు తీయకపోవచ్చు. లీగల్ ప్రొసీడింగ్స్ మీకు తెలిస్తే మీరు మీ హస్బెండ్ కోసం ఇంత వెంపర్లాడాల్సిన అవసరం ఉందా లేదా దీని గురించి మనం మాట్లాడుకుందామమ్మా. యాక్చువల్గా మీతో 12 ఏళ్ళ మ్యారిటల్ రిలేషన్లో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రాపర్గా మంచిగా చూసింది లేదు. ఎదురు మీకు అత్త వాళ్ళ ఫ్యామిలీ నుంచి మంచిగా నన్ను
స్టార్టింగ్ లో మొత్తం మంచిగా ఇక్కడే ఉన్నాడు. మరి మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటమ్మా అంత మంచిగా ఉన్నప్పుడు? మా బావగారు మేడం మెయిన్. ఆయన ఏ బిజినెస్ చేసినా మనుషుల్ని తీసుకోవడం, అసలు నా ఇంత దూరం నుంచి చేసుకుని ఈ అమ్మాయి వద్దు, ఆయనే ఇదంతా చేయించింది. ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికి నచ్చపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇది చేయించి అక్కడే పెట్టారు. ఆమె కూడా మీ మామగారికి మీ బావగారికి మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటి? పెళ్ళై 10 ఏళ్ళు నడిచిపోయిన కోడలు మరదల మీద ఎందుకు వాళ్ళకి ద్వేషం? స్టార్టింగ్ లోనే మేడం, ఇప్పుడు స్టార్టింగ్ నుంచే వద్దంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఆమె ఉంటే అక్కడ ఆయన బిజినెస్ చేసేదానికి లాభం కావాలి. ఆయన మాడిబిడ్డ భర్తని వీళ్ళందరినీ తీసుకొని ఈయన బిజినెస్ చేస్తాడు మేడం. అది ఏ బిజినెస్ అయినా కానీ వీళ్ళని తీసుకొని చేస్తాడు. ఆయన ఇంటి మీద ఇల్లు మంచిగా బిల్డింగ్ చేసుకొని. మీరు ఇప్పుడు రుక్సానా గారు మీరు చెప్పేది ఏంటి అంటే, మీ బావగారు మీ చుట్టాలందరినీ అంటే మీ ఆడబడుచుల యొక్క భర్తల్ని గాని మీ భర్తని గాని వీళ్ళందరినీ ఒక పని వాళ్ళలాగా ఎంప్లాయీస్ కింద పెట్టుకొని ఆయన ఎక్కువ డబ్బు సంపాదిస్తూ వీళ్ళకి పావలాన 10 వయసులో శాలరీ కింద ఇస్తూ వీళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏ పనులు లేక ఆయన దగ్గర పని చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఆయన ఇచ్చే పావలా 10 వయసులో తీసుకుంటూ ఆయన ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటున్నారు. ఇలా ఓ 10 ఏళ్ళు గడిచిపోయిన మ్యారిటల్ రిలేషన్ లో ఆయన చేసిన లిటిగేషన్ వల్ల నా భర్త నన్ను వదిలేశాడండి అని మీరు అంటున్నారు. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మీ మామగారు మీ బావగారు కలిసి ఎవరో ఒక ప్రెగ్నెన్సీ అయి పాపో బాబో ఉన్న ఒక అమ్మాయికి ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేశారు. ఈయన మేకలాగా వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు. అదే సుత్తి వచ్చి మీకు మీ అమ్మాయికి చెప్తున్నాడు. ఈ రోజుకి విడిపోయిన దగ్గర నుంచి 1 రూపాయి కూడా నీ కూతురికి గాని నీకు గాని మీరు ఎలా ఉన్నారు, బతుకున్నారా, సచ్చారా అని కూడా ఆయన చూడలే. అలాంటి వ్యక్తి నాకు కావాలండి అని మీరు అడుగుతున్నారు. వస్తే రమ్మానండి, లేకపోతే లేదు. ఇట్లాంటి విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుందామమ్మా. ఇక్కడ 3 పాయింట్స్ మాట్లాడదాం. ఒకటి, మీ హస్బెండ్ వచ్చి ఆవిడని కూడా తీసుకోవచ్చు. నువ్వు ఎంతలాగా అడ్జస్ట్ అవుతున్నావంటే, నాతో కలిసి ఉండండి, కుదిరితే ఆవిడని కూడా తెచ్చి ఎక్కడో అక్కడ పెట్టుకోండి, మాతో మాత్రం కలిసి ఉండండి అంటున్నావు. ఇంత బంపర్ ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ మీ ఆయనకి. దానికి ఆయన చెప్తున్న లిటిగేషన్ ఇంట్లో చేసుకొని ఇల్లు ఉంది మేడం. ఆయన తప్పు చేసిందంటేనేమో దానికి కూడా నేను యాక్సెప్ట్ చేసి ఇల్లు అమ్మేసైనా తాకట్టు పెట్టేసైనా వాళ్ళకి ఏదైనా కావాలంటే సెటిల్ అయినా చేసేయడం. ఓకే అమ్మా, ఓకే. అది మీ ఆయన ఒప్పుకోవాలిగా తల్లి. నువ్వు ఇంత బంపర్ ఆఫర్ ఇస్తున్నా కూడా ఆయన ఏమంటున్నాడు, ఒకటి నీతో పాటు కలిసి ఉండాలంటే నీకు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో తీసుకొచ్చి పెడతాను ఆవిడ్ని అంటున్నాడు. అలా ఒకవేళ మీరు అవసరం ఉండి కూడా మీరు అట్లాంటి యాక్సెప్టెన్సీ కండిషన్ ఒప్పుకోకండి. ఎందుకు అంటే మీ ఇల్లు మీరు ఏమంటున్నారు, ఆ అమ్మాయిని వదిలేస్తానంటే అమ్మేసైనా డబ్బు ఇస్తానండి, ఆవిడకి ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేయమనండి అంటున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరికీ పడలేదు, వాళ్ళిద్దరూ విడిపోదాం అనుకున్నారు, నువ్వు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆహా చక్కగా ఇల్లు అమ్మేసి ముందు ఆవిడని వదిలించుకుందాం, ఆ ఆస్తి మీద కన్ను పడుతుంది. అక్కడ 3 పిల్లలు ఉన్న అమ్మాయిని అంత ఈజీగా వదిలేయడం కుదరదమ్మా. మీరు తెలిసినప్పుడే చాలా సీరియస్ గా లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సింది. మీరు ఆ పని ఇప్పటిదాకా చేయలే, ఇప్పటికీ ఇదే మాట్లాడుతున్నారు. ఆయన వస్తే ఇంకొక ఛాన్స్ అండి అని. మీరు అన్న ఆప్షన్ బాగానే ఉంది. ఏంటిది, ఒకటి వస్తే పూర్తిగా మా దగ్గరికి రమ్మానండి, ఆవిడని వదిలిచ్చేసుకుంటానంటే నేను తల తాకట్టు పెట్టో ఆస్తి తాకట్టు పెట్టో ఆస్తి అమ్మేసో కాంపెన్సేషన్ డబ్బులు అరేంజ్ చేస్తాను, ఆవిడని వదిలేసి పూర్తిగా మా దగ్గరికి రమ్మానండి అని. ఇది చాలా రాంగ్ స్టెప్ అమ్మా. ఎందుకంటే ఆయన కుక్కతోక వంకర టైపు. ఆయన మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలే వింటాడు, ఈ డబ్బు అవజేసేస్తాడు. నువ్వు ఎంతో కష్టపడి పోగేసుకొని కొనుక్కున్న సంపాదించుకున్న ఇల్లు, మీ అమ్మగారు ఇచ్చిన ఆస్తి అది, దానిని ఈ పనికిమాలిన విషయానికి అవచేయకి తల్లి. ఎందుకంటే నీ కూతురు ఉంది, పెళ్లికి అవసరం ఉంది. మీరిద్దరు ఎలా బతుకున్నారో తెలియని వ్యక్తి ఎక్కడో ఒక బురదలో కాలేసాడని చెప్పి అది కడగడానికి నీళ్లు కడగడానికి ఇచ్చినట్లు దాన్ని ఇవ్వకండి. 2, అతను అడుగుతున్న ఇంకొకటి, ఓకే నేను మీతో పాటు ఉంటాను లేదా అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచుతాను అని. అలా ఆ ఇంట్లో ఉంచటం అంటూ జరిగితే తల్లి ఆ ఇల్లు కబ్జా చేస్తారు వాళ్ళు. నువ్వు రేపొద్దుట అది అమ్ముకోవడానికి పనికిరాదు, నీ ఇల్లు నువ్వు అని లోపలికి వెళ్ళడానికి పనికిరాదు. ఆ పని కూడా చేయకండి. మరి ఏం చెయ్యాలి మేడం, నేను నా కూతురు వయసుకు వస్తుంది, రేపొద్దున పెళ్లి చేయాలి, తండ్రి నా భర్త నాకు ఆల్రెడీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది, నా భర్త నాకు కావాలండి అని మీరు అంటున్నారు. నా భర్త నాకు కావాలండి అని మీరు అడిగినంత మాత్రాన ఆయన అంత ఈజీగా తీసుకొచ్చి ఇవ్వడం కుదరదమ్మా. కానీ మీరు లీగల్ యాక్షన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా కానీ మీరు లీగల్ యాక్షన్ చేయొచ్చు. మీరు అవి వాడుకోకపోవడం వల్ల మీ శక్తి ఏంటో మీ వాల్యూ ఏంటో ఆయనకి తెలియట్లా. మీరు చేయాల్సిన పని ఏంటి,
పోలీసులు అంతకుముందు మీరు వేసే కేసు వేరు, ఇప్పుడు మీరు వెయ్యబోయే కేసు వేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక 498 కేసు ఎక్కడేస్తారు అంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 498 బుక్ అవుతుంది. మీరేం చేశారంటే పలానా చోట మా ఆయన వేరే పెళ్లి చేసుకుని ఉన్నాడండి, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను రండి అన్నారు, అక్కడికి వెళ్ళారు, ఏదో కంప్లైంట్లు వేయడానికి ట్రై చేశారు, వాళ్ళు తీసుకోరు, అది కామన్. ఇప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి, ఆయనని మీరు పిలిచి రా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని అనొద్దు. అలాగే అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడన్నా పెట్టు, మేము అడ్జస్ట్ అవుతాం, ఆవిడ అడ్జస్ట్ అవుతాం, కుదిరితే నేను కూడా సంపాదించి ఇస్తాను అని అస్సలు అనవద్దు. అతను తప్పు చేశాడు, అలా తప్పు చేసిన, ఒక్క నిమిషం అమ్మ వినాలి, మీ ఆయన తప్పు చేశాడు, తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ పడాల్సిందే. ముస్లిమ్స్ లో సగం మంది రిలీజియన్ లో ఉన్న డౌట్ అమ్మ, త్రిబుల్ తలాక్ అని చెప్పేసి 2 ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, 3 ఆవిడని చేసుకోవచ్చు, 4 ఆవిడని చేసుకోవచ్చా అని. అటువంటి సిస్టమే ప్రజెంట్ లేదు. సుప్రీంకోర్టు త్రిబుల్ తలాకుల మీద, మల్టిపుల్ మ్యారేజెస్ మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏ వ్యక్తి అయినా కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వైఫ్కి తలాకో కులానో లేదా కోర్టుకు వెళ్ళి సివిల్ సూట్ ప్రకారం డైవర్స్ అన్నా ఫైల్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా మా మత ప్రకారం మీరు 2వ పెళ్లి చేసుకోవచ్చు అని ఎవరు పడితే ఆడు వెళ్ళిపోతే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వైఫ్కి పిల్లలకి ఫైనాన్షియల్గా ప్రాపర్టీ పరంగా గట్టిగా సెటిల్ చేసి వెళ్ళాలి. అది సెటిల్ చేయలేదు ఇక్కడ. అర్థమవుతుందా? మీ హక్కులు, మీకున్న లా అండ్ ఆర్డర్ ఏంటో మీరు తెలుసుకోకపోతే ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలి. ఇప్పుడు మీకున్న ఆప్షన్ మీకు అర్థమైందా? హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, వేరే రిలీజియన్సే కాదు, భార్య బతుకుండగా 2వ పెళ్లి చేసుకుంటే ముస్లిమ్స్ కూడా కేసులు ఫైల్ చేయొచ్చు. ఇవి ఇట్లా కన్ఫ్యూజ్ లో ఉంటున్నారు. ప్రతి మతానికి వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ ఇష్యూలో చట్టాలు వేరుగా ఉన్నాయనే మనకి ఇప్పుడు కామన్ కోడ్ అని కొత్తగా ఒకటి రాబోతుందమ్మా. అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి కూడా ఒకటే లా ఇంప్లిమెంట్ అవుతుంది త్వరలో. ఎందుకంటే ఇప్పుడు మీకు సిపిసి, సిఆర్పిసి, ఐపీసీలు ఏ రకంగా ఒకేలాగా ఉంటాయో ఆ చట్టాలు, మతపరమైన ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించిన కుటుంబ చట్టాలు కూడా ఒకే రకంగా ఉంటాయి భవిష్యత్తులో. అప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకున్న ఆప్షను, మీరుండగా మీ హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లీగల్గా చెల్లదు. మీరు 498 కేసుతో పాటు ఈ విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ చేస్తారో మీ ఆయనకి ఫోన్ చేస్తారమ్మా, 2-3 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఏదన్నా అసలు అట్లాంటి వ్యక్తి మీ దగ్గర వద్దు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ చీ అంటదో, ఆవిడ ఉంచుకుంటుందో ఆవిడ ఇష్టం. మీరు చీ అనాలి. అసలు తెచ్చుకొని ఉంచుకోవాల్సిన క్యారెక్టరే కాదు. 12 ఏళ్ళు బాగున్నాడండి, పొల్లయ్య ఎల్లయ్య చెప్పిన మాటలు విని వెళ్ళిపోయాడండి అంటే అలా వెళ్ళిపోయే వ్యక్తి మీకు అవసరమే లేదు. రేపొద్దుట కూతురు జీవితంలో ఎన్ని నిప్పులు పోస్తాడో, డబ్బు కోసం మళ్ళీ ఎన్ని చిన్నులు చేస్తాడో. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మీకంటూ ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తారమ్మా. మీరు ఇంకో 4-5 సంవత్సరాలు ఇలా కవర్ చేస్తే పిల్ల పెళ్లికి వస్తుంది. ఈలోపు తనే ఒక జాబ్ చేసుకోగలిగిద్ది. ప్రజెంట్ మీరు చేయాల్సిన వ్యక్తి, మీ జీవితంలో మీకు అన్యాయం చేసిన వ్యక్తిని పనిష్ చేయడమే మీ టార్గెట్ అని గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా, ఎఫ్ఐఆర్ చేయించేయండి. అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ అవడా ఇట్లాంటివన్నీ తర్వాత సంగతి. ముందు మీకున్న హక్కులు మీరు వాడుకోవడం నేర్చుకోండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినాక ఒక అడ్వకేట్ని పెట్టుకోండి తల్లి. ముందు అర్జెంటుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయండి. మెయింటెనెన్స్ అందులోనే డివిసి కేసు అంటే ఒక 5 కేసులకి సమానం. మీ కేసులో ఏం అడగొచ్చో చెప్తాను. మీ జీవితం నాశనం చేసినందుకు పనిష్మెంటు, అలాగే మీ జీవితానికి ఆరోగ్యానికి సంబంధించి మెయింటెనెన్స్. మీరు పువ్వులు అమ్ముకుంటున్నా కూడా నెలకి 20-30 వేలు అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగండి. పిల్ల ఇంకా ఎటువంటి జాబు చెయ్యట్లేదు, తన జాబ్ చేసే వరకు కానీ అమ్మా అమ్మట్ల నీ ఆరోగ్యం ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 30,000 మంత్లీ మెయింటెనెన్స్ కావాలని డివిసి కేసులో వెయ్యండి అమ్మ. అలాగే అతనికి కానీ అతను నాన్న పేరు మీద కానీ అమ్మ నాన్న పేరు మీద ఏదైనా ఆస్తులు ఉంటే వాటిని బ్లాక్ చేయడం కోసం ఇంజెక్షన్ ఆర్డర్ వెయ్యండి. ఇవన్నీ కలిపి ఒకే కేసులో నేను చెప్తున్నది. మీకు చెప్పినవి నేను 2 కేసులు. ఒకటి 498, మీకు ఇది ఫ్రీ, ఒక అడ్వకేటు ఎవరో అవసరంలా. రెండోది మీరుంటున్న జ్యూరిస్డిక్షన్ ప్రకారం సఖీ కేంద్రాలు ఉంటాయమ్మా. మీరు కొత్తగూడెం ఏదో చెప్పారు అంటే తెలంగాణలోకి వస్తుంది. సఖీ కేంద్రం దగ్గరికి వెళితే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ అడ్వకేట్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు నెలకి 30,000 మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, నష్టపరిహారం కింద 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేస్తూ అతన్ని పనిష్ చేయమని. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అమ్మ అందుకే అంటున్నా 498 కేసు డివిసి కేసులో మీ బావగారిది, మీ మామగారు అందరి పేర్లు పెట్టే హక్కు మీకు ఉంటుంది.
ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు కూడా పెట్టొచ్చు. అప్పుడు మీ ఆయన ఆవిడ కలిపి వాళ్ళ ఆయన్ని కాపాడుకోవడానికి ఇళ్ళే అమ్ముకుంటారో ఆస్తులే అమ్ముకుంటారో అమ్ముకొని వచ్చి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చెయ్యాలి. చెయ్యకపోయినా పర్వాలా, మంత్లీ మెయింటెనెన్స్ నీకు ఖచ్చితంగా ఈ రోజున చాలా బాగా ఆర్డర్ చేస్తున్నారమ్మా కోర్టులు. మీరు ఆ కేసు ఫైల్ చేసి రిలాక్స్ అవ్వండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తల్లి. మీ మీద ఒక పిల్ల ఆధారపడి ఉంది. ఎందుకంటే మీ ఆయన వచ్చేసి ఆ పిల్లని ఏదో బాగా చూస్తాడు అనేది మర్చిపోండి. మీరు మిమ్మల్నే బాగా చూడన్నాడు. పిల్ల ఈ రోజు వరకు ఎలా బతుకుంది ఎలా ఉందని కూడా అతను ఏ రోజు చూడలే. ఆ అమ్మాయికి ఆశ ఉండొచ్చు సొంత తండ్రి ఉంటే బాగుంటుంది అని. అలాంటి హీనమైన తండ్రి అవసరంలా. బాధపడుతూ ఉంటది మేడం, ఎవరు అడిగినా నేను ఏం చెప్పుకోలేకపోతున్నాను. ఏం చేస్తాను తల్లి, అట్లాంటి కర్మ కొద్ది అట్లాంటి తండ్రి దొరికాడు. అలాంటి వ్యక్తిని క్షమించకూడదు అసలు. మీరు ఏదో అవసరం కొద్ది క్షమిస్తానంటే అది అతనికి అదే అలవాటు అయిపోద్ది. కాదు మేడం, ఆయన తప్పు చేసి ఆయన పని చేయాలనే ఉంది మేడం మెయిన్. అసలు మీరు ఈ కేసులు వేయండి. మీరు అడిగే సెటిల్మెంట్ ఏదైనా ఉన్నాను ఇట్లా చేద్దాం మనం కేసు పెడదాం అనేసి వెళ్తూ ఉన్నాం. స్టేషన్ కూడా వెళ్ళాం మేడం 3 టౌన్ కి. కానీ ఏంటంటే మాకు ఎంత సపోర్ట్ ఏం లేదు. ఎవరు సపోర్ట్ అవసరం లేదు తల్లి. ఇప్పుడు మీరు ఇద్దరే వెళ్ళండి, మీరే వెళ్ళి మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. ఒక సఖీ కేంద్రం ఈ 2 చోట్లకి మీరు వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్లు ఫైల్ చేస్తే మీకు ఒక అడ్వకేట్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కేసు సగం వరకు మీకు పోలీసులు ఉంటారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. సఖీ కేంద్రంలో మీకు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తారమ్మా. ఇప్పుడు నేను చెప్పిన 4 రిలీఫ్లు అడుగుతూ అవి వేసేసి మీరు రిలాక్స్ అయిపోయి మీ ఆరోగ్యం చూసుకుంటూ ఉండండి. మీ అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపైనా రియలైజ్ అవుతుంది అలాంటి తండ్రి పాత్రకు పనికిరాడు అని. మేడం అంటే మేము మొన్న 1 వీక్ వరకు తిరిగాం మేడం. అంటే ఏం కేసు తీసుకోవట్లే. ఇక అలాంటి అయినా మీకు ఎందుకు వదిలేయండి అని చెప్తున్నారు. వదిలేయడం కాదమ్మా, సరే మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకోండి. అయితే మీకు వెళ్ళి మీరు కేసు చేసుకోవడం కుదరట్లేదు, ఎవరైనా ఒక చిన్న లాయర్ ని పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. మేడం అంటే మాకేముందంటే మా డాడీ తప్పు చేశాడు కదా, మా డాడీకి శిక్షణ పడాలి. లేకపోతే అయినా ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే ఆయనకు అర్థం కావాలి అసలు ఇన్ని రోజులు మేము ఎంత బాధపడ్డామని. అదే కదమ్మా నేను ఇంతసేపు చెప్పింది, మీరు స్పీకర్ లో వినాల్సింది. మీ అమ్మగారికి నేను చెప్తున్నది అదే. అలాంటి వ్యక్తి తండ్రిగానో భర్తగానో అవసరంలా. మీరు ఈ కేసులు ఫైల్ చేస్తే అతనికి ప్రాపర్ పనిష్మెంట్ పడుతుంది. మీకు కాంపెన్సేషన్ రూపంలో మెయింటెనెన్స్ రూపంలో మంచి మెయింటెనెన్స్ వస్తుందమ్మా అని చెప్తున్నాను. అంటే మొన్న మామూలుగా ఇట్లా సంబంధం వచ్చినా కానీ ఇట్లా అడిగినరు అసలు వాళ్ళ ఫాదర్ ఏంటి ఇది అసలు ఏం. మేడం ఉన్నది ఉన్నట్లే చెప్పండి, ఉన్నది ఉన్నట్లు చెప్పండి. ఇక్కడ దాయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పెళ్లి కోసం డమ్మీగా మీ నాన్నని తీసుకురావాల్సిన అవసరం లే. అదే మా మమ్మీ అంది ఇట్లా వెళ్ళిపోయిండు, ఆయన ఇష్టంగానే వెళ్ళిపోయిండు, మేమేం అట్లా. సరే అమ్మా మీరైతే ఇప్పుడు లీగాలిటీ వినండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేదా మీరు ఒక అడ్వకేట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు వేసుకుంటే మీ నాన్నకి కరెక్ట్ బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. రైట్. ఒకసారి మీకు క్లారిటీ రాకపోతే మళ్ళీ ఈ వీడియోని 2-3 సార్లు అయినా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రమ్య మేడం మీతో మాట్లాడే ముందు మీ అమ్మగారితో మాట్లాడింది ప్రతి విషయం కూడా డీటెయిల్ గా మాట్లాడారు మేడం. సో మీరు 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్న కేసులు మీకు అర్థమవుతుంది, దాని త్రూ మీరు ఫాలో అవ్వచ్చు. రీనా గారు ఈ కేసులో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ముస్లిమ్స్ మహిళలకు కానీ జెంట్స్ కానీ ఒక అపోహ, 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అండి మా మత ప్రకారం అని. అటువంటి సిస్టమే లేదండి. ఎవరైనా కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కోర్టు డైవర్స్ లేకుండా. ఎందుకంటే ముస్లిం లేడీస్కి కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకునే రైట్స్ ఉన్నాయి, కానీ ముస్లిం జెంట్కి మహమ్మదన్ లా ప్రకారం కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకునే చట్టం లేదు. అది ప్రజెంట్ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు వాళ్ళంతా. సో అప్పుడు వాళ్ళు వాడుకోవాల్సిన చట్టము సివిల్ రూల్స్. సివిల్ ప్రొసీడింగ్స్ ప్రకారం డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి, మాకు ఈ అమ్మాయితో విడాకులు ఇప్పించండి అని. అదే ఒకవేళ ఇద్దరు కనుక మ్యూచువల్గా వెళ్ళాలి అనుకుంటే కాజీ దగ్గర కులా అన్నా తీసుకోవచ్చు, లేదా కోర్టులో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ అన్నా వేసుకోవచ్చు. సో ముస్లిమ్స్ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సివిల్ రూల్స్ ప్రకారం డిక్లరేషన్ వేసుకోవాల్సిందే. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇంకా డేంజర్ అండి. కంపల్సరీ ఈ కోర్టు డైవర్స్ లేకుండా ఏ రకంగానూ సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. ఇక ఈవిడ కేసులో వచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ఏదో ఇచ్చి సెటిల్మెంట్ చేసి అవతల అమ్మాయికి ఏదో చేయాలంటే, ఒక కూతురున్నా నిన్నే వదిలేశాడు, అక్కడ 3 పిల్లలు ఉన్నారు. అంత ఈజీగా వదిలించుకోవడం జరిగే పని కాదు. ఈవిడ ఉన్న ఆస్తి నీళ్ళబాలు చేసుకోవడం తప్ప. ఆల్రెడీ ఈవిడ ఆరోగ్యం డ్యామేజ్గా ఉంది. ఇప్పుడు మనం చెప్పిన 498 DVC త్రూ అడ్వకేట్ ద్వారా వాళ్ళు ప్రొసీడ్ అయితే కనుక 100% వాళ్ళు అతనికి పనిష్మెంట్ ఇవ్వడానికి, అతనికి బుద్ధి చెప్పడానికి ఎక్కువ అవకాశం. రైట్ మ్యామ్, చాలా చక్కగా అసలు ఎంత పేషెన్సీతో ఉంటారో. ప్రతి కాలర్ కి నేను చూస్తున్నాను కదా, నాకే విసుకొచ్చేస్తూ ఉంటది అంత టైం. కానీ వాళ్ళ బాధ ఏంటో మనం కాసేపు వింటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ గా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే అమ్మాయి ఒకసారి ఆవిడ ఒకసారి అనేసరికి అంత టైం స్పెండ్ చేయలేము కదా. ఒక ఉన్నంతలో మనం మ్యాక్సిమం
కంక్లూజన్ అయితే ఇచ్చాము. ఏదైనా ఉన్నా నేను మళ్ళీ మాట్లాడతాను. చక్కటి పేషెన్సీ తోటి చక్కటి పరిష్కారాలు అందిస్తారు మ్యామ్. సో గైస్, మీకు కూడా ఏమైనా సమస్యలు, న్యాయపరమైనటువంటి పరిష్కారాలు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. సో మ్యామ్, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.